वजीर ट्रांसपोर्ट पी अजय कुमार ने कहा है कि पड़ोसी रियासत एपी की हुकूमत की जानिब से तामीर किए जाने वाले पोलावरम प्रोजेक्ट की वजह से तेलंगाना का भद्राचलम सैलाब की जद में है और मौजूदा तौर पर जो सैलाब भद्राचलम में आया है उसकी वजह यही है। उन्होंने कहा कि भद्राचलम सैलाबी इलाके के मुस्तकिल हल के लिए जल्द ही इकदाम किए जाएंगे। रियासती वजीर अजय कुमार ने आज TRSLP में मीडिया से बात करते हुए मुतालबा किया कि आंध्र प्रदेश में जम 7 मंडलों के साथ साथ भद्राचलम के 5 मवाजियात को तेलंगाना में जम किया जाए। उन्होंने कहा कि ये 5 मवाजियात एपी से बहुत दूर होंगे, मरकजी हुकूमत को इस बारे में गौर करना चाहिए। उन्होंने कहा कि इस सिलसिले में पार्लियामेंट में बिल पेश करके 5 मवाजियात को तेलंगाना में जम करने को यकीनी बनाया जाए। इस मौके पर वजीर मौसूफ ने याद दिलाया कि वो पोलावरम प्रोजेक्ट की ऊंचाई कम करने के लिए कई बार दरख्वास्त की जा चुकी है। కలెక్టర్ గారు, భద్రాచలం కలెక్టర్ గారు, దాంతో పాటుగా CCL డైరెక్టర్ షైనీ గారు మరియు PR కమిషనర్ గారు హనుమంతరావు గారు, వీరు సింగరేణి CMD గారు శ్రీధర్ గారు ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో ఈ 5గురు IAS ఆఫీసర్ల ఆధ్వర్యంలో మొత్తం పునరావాసానికి సంబంధించి పోస్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అంతా కూడా ఈ వరద ఇంతకు ముందు గోదావరి వరద తగుదల కూడా చాలా ఫాస్ట్ రిసీడింగ్ ఉండేది. అయితే పైనుంచి వస్తున్న ఫ్లోస్ అంతే ఉండిని తర్వాత కింద కూడా ఎప్పుడు మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్రానికి లేదా రాష్ట్ర భూభాగానికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరుగుతుంది అనే దాని వల్ల కూడా ఈ వాటర్ ఫ్లోస్ మరి తగ్గుదల కూడా కొంత స్లోగా ఉంది, రిసీడింగ్ కూడా కొంత స్లోగా ఉంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గేట్స్ కూడా అమర్చడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళ 7 మండలాలు మరి పూర్తిగా మరి సబ్మెర్జ్ అయి ఉండే పరిస్థితిని కొంత వాళ్ళు మరి రిటైన్ చేసుకోవాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ కొంత ముందుగా పోలవరం నుంచి వాటర్ని వదిలేదానికి సంబంధించిన